హాయ్! హలో! నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. జీవిత సత్యాలు ఎపిసోడ్ 3. ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్కే. బట్ నేను ఎలా మాట్లాడతాను అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేస్తా. ఎందుకనంటే ఇప్పటికి 10 సార్లు వీడియో షూట్ చేశా. నాకు నచ్చలేదు. డిలీట్లు చేశా. మళ్ళీ ఇది 11 సారి. సో, బేసిక్‌గా ఈ టాపిక్‌లోకి డెప్త్‌గా ఎళ్ళేదానికంటే ముందు ప్లీజ్ ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ మీకు దండం పెడతా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఉన్నోళ్ళు మాత్రం సబ్స్క్రైబులు చేసుకొని అందరికీ షేర్లు చేయండి ప్లీజ్. ఇంతకు మించి నేనేం కోరుకోను మిమ్మల్ని. నేను మీకు ఏదో ఒక విధంగా కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. సో, ఎళ్ళిపోదాం. ఈ టాపిక్ ఏంటి అనంటే ఎవరైనా సరే నా ఫస్ట్ ఎపిసోడ్ కానీ, సెకండ్ ఎపిసోడ్ కానీ చూసిన వాళ్ళుంటే ప్రతి ఈ 2 ఎపిసోడ్స్‌లో మొత్తం మనీ అండ్ రిలేషన్స్ అండ్ మన చుట్టుపక్కల ఉండే మనుషులు, విధానాలు ఎలా ఉంటాయి అనేది మాత్రమే నేను చెప్పా. అండ్ ఈ రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే మనీ అండ్ దట్ టూ దిస్ వీడియో ఇది కూడా మనీ మీదే బేస్ అయ్యి ఉంటది. ఎందుకు అనంటే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు వితౌట్ మనీ వి ఆర్ నథింగ్ అనమాట. సో, ఆ మనీ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటది అనేది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు ఒక సిట్యుయేషన్ చెప్తా. ఇది నేను చాలా మందిలో చూసాను. చాలా మందిలో చూస్తాము. చాలా మందికి జరుగుతుంది కూడా నాకు తెలిసినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ అనమాట. మ్యారేజ్. మ్యారేజ్ అనే ఒక సందర్భాన్ని తీసుకుంటున్నా. జస్ట్ ఎగ్జాంపుల్ కింద. అలాగా మీకు నచ్చినట్టుగా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మ్యారేజ్ అనే ఒక సందర్భాన్ని తీసుకుంటే, పెళ్లి చేయడానికి ఇటేడు తరాలు, అటేడు తరాలు చూసుకొని చేసుకోండి అనేది ఆనాటి మాట. కానీ ఇప్పుడు పెళ్లి చెయ్యడానికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనంటే ఒక అబ్బాయిని లేదా ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా అటేడు తరాలు, ఇటేడు తరాల దానికంటే ముందు వాడెనకాల ఎంత ఆస్తుంది, వీడెనకాల ఎంత ఆస్తుంది అనే ఒక మెయిన్ పాయింట్. ఆ ఆస్తనేదే లేకపోతే ఇక్కడ నిన్నొచ్చి పెళ్లి చేసుకునే అంత క్యాండిడేట్ అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ, అబ్బాయిల్లో అయినా ఇంకా 1 స్టెప్, 2 స్టెప్స్ దిగి పెళ్లి చేసుకుంటారేమో గానీ, బట్ అమ్మాయిల్లో దేర్ ఈస్ నో ఛాన్స్ ఇఫ్ యూ ఆర్ నథింగ్ అంటే నీకు ఆస్తి లేకపోతే నిన్నెవడు పెళ్లి చేసుకోడు బేసిక్‌గా. నువ్వెంత ఉద్యోగంలో సంపాదించినా కూడా నీకంటూ ఎనకాల మీ ఫాదర్ నుంచి కానీ, లేదా మీ తాత నుంచి కానీ, లేదా ఇంకెవరి నుంచైనా సరే ఆస్తనేది నీకు ఎనకాల సపోర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే రేపనే రోజు ఉద్యోగం పోతే నువ్వెలా సర్వైవ్ అవుతావు? పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా చూసుకుంటావు? అనే థాట్‌లో అమ్మాయిల ఆలోచనలుంటాయి. అంటే ఉంటాయి ఇన్ ద సెన్స్ నేనేమి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను మాక్సిమం చూసినోళ్ళలో పెళ్లి సంబంధాల గురించి టాపిక్‌లు జరుగుతున్నప్పుడు ఇలా నేను మా వోళ్ళతో కొంతమందితో మాట్లాడుకుంటున్నప్పుడు నాకలా అర్థమైన సిట్యుయేషన్ ఇది నా అజంప్షన్. ఇది నా ఉద్దేశం. ఇది నా అజంప్షన్ అని. బట్ ఇదే నిజం అని నేను నమ్ముతున్నాను. కాబట్టే నేను వీడియో చేస్తున్నా. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటి అనంటే వితౌట్ ఎనీ ఆడు మంచోడా? చెడ్డోడా? ఇవన్నీ ఇంక అనవసరం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆడికి రూ. 1,00,000 నెలకి జీతం. అంటే సంవత్సరానికి 12,00,000 అంటే కటింగ్‌లన్నీ పోను చేతికొచ్చేది రూ. 1,00,000 అయితే సంవత్సరానికి 12,00,000 చేతిలోకొస్తే, ఆ 12,00,000లో ఫర్ ఎగ్జాంపుల్ ఆడికి ఎనకాల ఆస్తి ఏం లేదు. ఏమి మంచి ఏజ్‌లో ఉన్నాడాడు. తర్వాత ఇంకా జాబ్‌లకెళ్తే మంచి స్కిల్ ఉంది. టాలెంట్ ఉంది. మనిషి బావుంటాడు. బట్ ట్రస్ట్ మీ ఎనకాల ఆస్తేం లేదు. ఈ రూ. 1,00,000 జీతానికి నీకున్న 26 ఇయర్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నీకు పెళ్లి చేయాలనుకుంటే, నీకున్న రిలేషన్స్‌లో ఎవరైనా నీకు డబ్బు ఆశ లేకుండా ఉంటే చేయొచ్చేమో కానీ, ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర ఏ ఆస్తి లేకపోతే, ఏ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే, నీ గురించి నేనిది అని స్టాండ్ తీసుకొని చెప్పుకోలేకపోతే, అంటే స్టాండ్ ఇన్ ద సెన్స్ నేను జాబ్ చేస్తున్నాను. నేను నిన్ను సుఖంగా చూసుకుంటాను. ఇది కాదు. నువ్వు బ్యాక్‌గ్రౌండ్‌తో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే ఇట్స్ వెరీ టఫ్ అనమాట. జరగదు అని నేను చెప్పను. చాలా టఫ్, చాలా రేర్‌గా జరుగుతూ ఉంటాయి. అలా 100లో ఇద్దరు ముగ్గురుంటారు. ఆ ఇద్దరు ముగ్గురులో అదృష్టవంతులు ఎవరో తెలీదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో వితౌట్ ఎనీ మనీ అండ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇవేమీ లేకపోతే నో మ్యారేజ్ ఫిక్స్ అయిపోండి. సో, దానికంటే ముందు మీరేం చేయాలి అంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఎంతో కొంత సంపాదించుకొని, ఎనకాల పెట్టుకొని దాన్ని ఒక ల్యాండో, గీండో ఏదోకటి కొనుక్కొని ప్రాపర్టీలు చూపించుకొని, ఇవన్నీ చూపించుకుంటేనే మ్యారేజ్‌లు జరుగుతాయి.
మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. అండ్ రెండోది ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది. తర్వాతొచ్చే గొడవలు అత్త కోడళ్ళ గొడవలవ్వచ్చు, లేదా కోడలతో మామగారుల గొడవలవ్వచ్చు, లేదా కొడుకు తల్లికి గొడవవ్వచ్చు, లేదా కూతురికిను ఐ మీన్ కొడుకు తండ్రికి గొడవవ్వచ్చు. లేదా ఒకవేళ పెళ్ళికొడుకుకి అక్కుంటే అక్కను వాళ్ళ వైఫ్ కొట్టుకోవచ్చు. ఇన్ని సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇన్ని సిట్యుయేషన్స్‌లో కూడా కలిసుండి ఆహ్, ట లైఫ్ లీడ్ చేసేవాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. ఒకవేళ ఆహ్, అలా అని జెప్పి ఆళ్ళు చెడ్డోళ్ళు అన్నది గాదు నా ఇంటెన్షన్. అంటే సిట్యుయేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలా మైండ్‌లో ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని నేను మా అమ్మతోనే ఉంటాను, మా నాన్నతోనే ఉంటాను. లేదా ఆహ్, ఇదేంటిది నువ్వు ఇలాగే చేయాలి. నువ్వు ఈ చీరే కట్టుకోవాలి. నువ్వు ఇలాగే ఫంక్షన్‌లో ఉండాలి. ఇలాగే నువ్వు నడవాలి. ఇలాగే కూర్చోవాలి అని ఏదో రూల్స్, రిస్ట్రిక్షన్స్ నీ మైండ్‌లో ఉంటే గనక ఎవరికైనా సరే అలాంటివి ఆలోచనలు తీసేసుకోవాలి అనే ఒక పాయింట్‌లో నేను జస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని బేసిక్‌గా ఇలా ఉండరు, ఇలా ఉంటారు అనేది నేను జడ్జ్ చేయట్లా. అలా ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచనలనేవి మీరు మైండ్‌లో ముందుగానే బిల్డ్ చేసుకుంటే చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించడం అనేది జరుగుతుంది అనే ఒక పాయింట్‌ని తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక పర్సన్ ఉన్నాడు నాకు తెలిసినోడు. తనకి బేసిక్‌గా ఆస్తి బీభత్సంగా ఉంది. ఆహ్, అండ్ దట్ టూ ఆస్తుంది కానీ, వాళ్ళ వారసులకి ఇంకా ఆస్తి ఎవరు రాయలే. బట్ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఇచ్చాయనున్నాడో ఆయన పోయాడు. పోయిన ఐ మీన్ చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంక కొట్టుకొని చచ్చిపోయారనమాట. ఫ్యామిలీ అంతా. ఎలా కొట్టుకొని చచ్చిపోయారంటే, ఇది నాకు, అది నాకు, అది నాకు, అది నాకు. అది నాకు అన్న సంగతి పక్కన పెడితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆ పెద్దాయన పోయిన తర్వాత ఆళ్ళ వైఫ్ ఉంటారు. వాళ్ళని ఎవరు చూసుకోవాలి అనే లెక్కలు అంటే, నువ్వు నాకింతిస్తే నేను ఈమెని చూసుకుంటాను. నువ్వు నాకింతిస్తే నేను ఇన్ని రోజులు చూసుకుంటాను. ఒక నెల నా దగ్గర ఉంటది. ఇంకో నెల నీ దగ్గర ఉంటది. ఈ ఎదవ కాలిక్యులేషన్స్ అన్నీ యేసుకుంటారు కొంతమంది. సో, ఆ కాలిక్యులేషన్స్ ఇవన్నీ నేను విన్నాను. చూడలేదు. నాకు తెలీదు గాబట్టి. నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు గాబట్టి చెప్తున్నా. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రూత్ అనమాట. జీవిత సత్యాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రూత్ కాబట్టి, నాకు తెలిసి ఇది వీడియో ఎలా చెప్పానో నాకు తెలీదు. బట్ దీన్ని ఇంకా సెన్సిటివ్‌గా చెప్దాం, ఇంకా సాగదీసి చెప్దాం అనే ట్రై చేశా ఇంతకు ముందు వీడియోల్లో. ఐ మీన్ లాస్ట్ 10 టైమ్స్ టేక్స్ చేసినప్పుడు చాలా తేడా అనిపించింది. నన్ను కొట్టేత్తారేమో అని భయమేసింది. అందునే ఎంత స్మూత్‌గా చెప్పాలో అంతలా టర్న్ చేసి చెప్పానని అనుకుంటున్నా. బట్ ఇది కూడా నెగెటివ్‌గా ఎళ్ళొచ్చు. సో, ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ ఏంటి అనంటే మెయిన్ కన్క్లూజన్ దేనికైనా సరే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ప్రతి దానికి మీరు సంపాదించిన దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 సంపాదిస్తే రూ. 1,00,000లో 40,000 ఖర్చు పెట్టినా ఇంకో 60,000 ఎనకాల దాచుకోవాలి. లేదు అనంటే రాను రాను చాలా ఇబ్బంది పడిపోతారు. ఎవ్వడైనా సరే అది ఈవెన్ పెళ్లయినోడైనా సరే, పెళ్లి కానోడైనా సరే నేను తాగుతాను, కూర్చుంటాను. లేదా నేను సిగరెట్లు కాలుస్తాను. లేదా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని కొడతాను. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అనంటే పడేవాడు ఎవడు లేదు. ఫస్టు కొన్ని రోజులు పడతారేమో మహా అయితే. దాని తర్వాత ఎవడురా నువ్వని చెప్పి రివర్స్ అయ్యి మరీ బయటికి పోతారు. సో, సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి గాబట్టి, ఇది ముఖ్యంగా అబ్బాయిలకి మాత్రమే మెసేజ్ అనమాట. సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి గాబట్టి, దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ఎంత వరస్ట్ థింగ్ అయినా సరే, ఎంత వరస్ట్ మైండ్ సెట్ అయినా సరే మార్చుకుంటే చాలా యూజ్ అవుద్ది. అని అనిపిచ్చి చెప్తున్నా. సో, థాంక్ యూ సో మచ్. ప్లీజ్ వీడియో చూసి ఎళ్ళిపోవడమే గాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను గూడా కొట్టేసేయండి. ప్లీజ్. ఇలా ఆగిపెట్టి కొట్టండి. నా మీద కోపమొస్తే కూడా దాని మీద చూపిచ్చండి. మీకు మంచి వీడియోలొస్తాయి. అండ్ ఇంకోటేంటంటే, ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. కేవలం నేను కొంతమందిని బయట వాళ్ళలో, నా వాళ్ళలో కాదు. కొంతమందిని నేను చూసాను కాబట్టి, ఆ చూసింది జస్ట్ ఈ పాయింట్‌ని ఏ విధంగా చెప్పొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా. అంతకు మించి వేరేదేం లేదు. ఎవడో పర్సనల్‌గా తీసేసుకొని ఈడు నన్నే అన్నాడు, నన్ను ఉద్దేశించే అన్నాడు అని మైండ్‌లో పెట్టుకోకండి. ప్లీజ్. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా.